నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. నరేంద్ర మోడీ 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సార్వత్రిక ఎన్నికలు చివరి దశలో ఉన్నా ఇంకా అజేయ నేతగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాల విమర్శలు ఆయన ఇమేజ్ను ఏమాత్రం డ్యామేజ్ చేయలేదు. ఈసారి కూడా విజయం మోడీదే అంటున్నారు. అవినీతి రహిత పాలన, కళ్లకు కట్టినట్టు కనబడుతున్న అభివృద్ధి మోడీకి గెలుపు సూత్రాలు కాబోతున్నాయి. మోడీ అధికారంలోకి రాకముందు అవినీతి అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలన యంత్రాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆయనకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రణాళిక సంఘం వంటి యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశానిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతి ఆయోగ్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. మోడీ నేతృత్వంలోనే భారత్ కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కొంది. 2 స్వదేశీ వ్యాక్సిన్లను దేశానికి అందించింది. మోడీకి దేశీయంగా కంటే అంతర్జాతీయంగా ఎక్కువ ప్రతిష్ట ఉంది. కరోనా సంక్షోభం భారత్ను ప్రపంచం ముందు బలమైన శక్తిగా నిలబెట్టింది. దీనికి వెనుక మోడీ కృషి ఉందని ప్రజలు గుర్తించారు. ద్రవ్యోల్బణం సమస్య, కోవిడ్ మహమ్మారి, ఎల్ఐసి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ తర్వాత మారుతున్న భౌగోళిక రాజకీయాలు కూడా ప్రజల ఆలోచనలు, అభిప్రాయాల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించేందుకు మోడీ లాంటి బలమైన నేత కావాలని జనం అంటున్నారు. 2014 నుంచి దేశంలో అభివృద్ధి ప్రారంభమైందని బీజేపీ నమ్ముతోంది. మోడీ నేతృత్వంలోనే జాతీయవాదం ముందుకు తీసుకురావడం, హిందుత్వవాదంలో ఓట్లను అభ్యర్థించడం, పేద గ్రామీణ ఓటర్ల సంక్షేమానికి పథకాలను తీసుకురావడం వంటివి మోడీకి గెలుపు సూత్రంగా మారాయి. ఇక నరేంద్ర మోడీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల విజయాలను పరిశీలిస్తే 2 విషయాలను స్పష్టమవుతాయి. 2014లో 10 ఏళ్ల యూపీఏ పాలన, అవినీతి కుంభకోణాలు, లోక్పాల్పై అన్న ఉద్యమం, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి, మోడీ జాతీయవాద వ్యక్తిత్వం, అధ్యక్ష ఎన్నికల తరహా ప్రచారం, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. హిందుత్వవాదం, అభివృద్ధి వాగ్దానంతో మోడీకి మద్దతును పెంచాయి. ఈ కారణాలతో బీజేపీ 2014లో 282 సీట్లు గెలుచుకుంది. 2019లో అతిపెద్ద విజయం కారణాలు లేకుండా సాధ్యం కాలేదు. 5 ఏళ్ల పాలనలో మోడీ కొత్త వర్గం ఓటర్లను సృష్టించారు. గ్రామీణ పేదలే లక్ష్యంగా పథకాలను తీసుకువచ్చారు. ప్రధానంగా గ్రామీణ ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రయోజనాలు అందించారు. సున్నా బ్యాంకు ఖాతాలు, అందరికీ ఇండ్లు వంటి పథకాలు కూడా తీసుకువచ్చారు. నిజానికి మోడీ నిజమైన మద్దతుదారులు మహిళలే. 2019లో మోడీకి మద్దతుగా ఈ వర్గం పెరిగింది. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్ బాలాకోట్ దాడితో జాతీయవాద ఉత్సాహం గరిష్ట స్థాయికి చేరుకోవడం బీజేపీ విజయానికి సహాయపడింది. రాహుల్ గాంధీ రాఫేల్ స్కామ్ ఆరోపణలు బీజేపీని ఇబ్బంది పెట్టలేకపోయాయి. 2014లో కంటే పెద్ద సంఖ్యలో 2019 ఎన్నికల్లో 303 సీట్లతో గెలిచింది. తన పాలన, సంక్షేమ పథకాలతో మోడీ ప్రజల మన్ననలను పొందుతున్నారు. మోడీ సర్కార్ ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది. ఆర్థిక మాధ్యం నుంచి దేశాన్ని కాపాడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అయినా సరే అభివృద్ధికి అడ్డుకట్ట పడకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పాలనాపరమైన రూట్ మ్యాప్ను రచించి సంస్కరణలను తీసుకువచ్చారు. కొత్త చట్టాల రూపకల్పన, వివాదాస్పద చట్టాల తొలగింపులో కూడా మోడీ తనదైన మార్కును చూపించారు. దీంతో పాటు సరిహద్దుల్లో కాలుదువ్వుతున్న పాకిస్తాన్, చైనా వంటి దేశాలకు సైతం గట్టి వార్నింగ్ ఇచ్చేలా కీలక వ్యూహాలను రూపొందించి విజయవంతమయ్యారు. అలాగే మోడీ హయాంలో 2500 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. ఇవే కాకుండా ఎక్కడికక్కడ ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు కూడా మారిపోయాయి. 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం సృష్టించే నిర్ణయాన్ని తీసుకున్నారు. మోడీ బలమైన నేత అని ప్రజల్లోకి వెళ్ళింది ఈ నిర్ణయంతోనే. నేడు ప్రపంచ ఆహార భద్రతకు హామీ ఇవ్వడంలో భారత్ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. 2004 నుంచి 2014 మధ్య 6.7% దేశ వృద్ధి రేటు ప్రస్తుతం 8.7% చేరింది. మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర వసతుల కోసం మోడీ ప్రభుత్వం 91 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. చివరి 2 ఏళ్లలో దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 50 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. దేశంలో దాదాపు 9 కోట్ల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ ప్రజల అభివృద్ధి, సాధికారత కోసం గరీబ్ కళ్యాణ్ యోజన, జన్ ధన్ యోజన ద్వారా 25 కోట్ల మంది మహిళలు ఖాతాలను తెరిచారు. ఉజ్వల 9 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందించింది. స్వనిధి యోజన, కిసాన్ సమ్మాన్ యోజన, ముద్ర స్కీమ్,
లబ్ధిదారుల్లో 68% మహిళలే. ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఆదాయ మార్గాన్ని చూపించడమే లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభ సమయంలో అక్కడ చిక్కుకున్న 700 మంది భారతీయులను ఆపరేషన్ దేవి శక్తి ద్వారా దేశానికి తీసుకురావడం ప్రత్యేకంగా నిలిచింది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తన కేబినెట్లోకి మహిళలు చోటు ఇవ్వడమే కాకుండా కీలక శాఖలను కేటాయించారు. వన్ నేషన్ వన్ రేషన్, ఆరోగ్య సేతు, మీ సేవ, ఈ సేవలు ప్రభుత్వంతో ప్రజల కమ్యూనికేషన్ను సులభతరం చేశాయి. వీధి వ్యాపారుల కోసం జెమ్ పోర్టల్, రైతుల అనుసంధానం కోసం ఈ నామిని తీసుకొచ్చారు. 36 కోట్ల LED బల్బుల పంపిణీ జరిగింది. దీని ద్వారా ఏటా 40 మిలియన్ టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి. డిజిటల్ చెల్లింపు విధానాన్ని తీసుకొచ్చారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్తో మరిన్ని మార్పులను తీసుకురానున్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లింలకు మోడీపై గౌరవం పెరిగింది. 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ సర్కార్ 2000కు పైగా చట్టాలు, నియమాలను రద్దు చేసింది. పాలనను సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మన్ కీ బాత్ కూడా మోడీకి ప్రజలను దగ్గర చేసింది. నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకునేవారు మోడీ. మెట్రో నగరాలపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ కూడా మోడీకి మంచి పేరు తీసుకువస్తోంది. ఇలా సుపరిపాలనతో ఇమేజ్ను పెంచుకోవచ్చని మోడీ నిరూపించారు. తన పాలనతో ప్రజల్లో తమపై నమ్మకాన్ని తెచ్చుకున్నారు మోడీ. ఆ నమ్మకమే పెట్టుబడిగా పెడుతూ 2024 ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ సుపరిపాలననే తమను గెలిపిస్తుందనే నమ్మకంతో మోడీ ఉన్నారు.